అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధికార పగ్గాలు చేపట్టిన ట్రంప్ రూల్స్ పాటించని విదేశీ విద్యార్థులపై కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడున్న విదేశీ విద్యార్థులు అయోమయంలో పడిపోయారు. ఏ క్షణంలో డిపోర్టేషన్ లెటర్ అందుకోవాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. కారణం, గతంలో చేసిన తప్పులు తవ్వి మరీ ట్రంప్ సర్కారు విదేశీ విద్యార్థుల్ని తిరిగి తమ దేశాలకు పంపుతోంది. ఈ నేపథ్యంలో యుఎస్ తీసుకుంటున్న చర్యల్లో చట్టబద్ధత ఏ మేరకు ఉంది, అగ్రదేశంలో విద్యను అభ్యసిస్తున్న వారి పరిధులేంటి అనే అంశాలపై విదేశీ విద్యా నిపుణులు కృష్ణ ప్రదీప్తో ముఖాముఖి. అమెరికా విద్య ఎందరికో కళ్ళ తీరం. అయితే ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విద్యార్థుల్లో ఎన్నో రకాల ఆందోళనలు, ఓపీటీ రద్దుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా విదేశాల నుంచి వచ్చినట్టు విద్యార్థులు ర్యాష్ డ్రైవింగ్ అంటూ ఇలా చిన్న చిన్న కేసులు గతానికి సంబంధించిన కావచ్చు, ప్రజెంట్లో జరుగుతున్నట్టుగా అలాంటి చిన్న చిన్న కేసులను కూడా పట్టుకొని వాటితో విద్యార్థి వీసాలు రద్దు చేయడం, ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు భారత్ నుంచి అమెరికాకి వెళ్ళినటువంటి విద్యార్థుల్లో ఎక్కడ లేని ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఇలాంటి తరుణంలో మనం ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళినటువంటి విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలకు సంబంధించి విదేశీ విద్యా నిపుణులు కృష్ణ ప్రదీప్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో ప్రజెంట్ మనం చూస్తే ఏపీకి సంబంధించిన విద్యార్థులకు చాలామంది కూడా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఎందుకంటే ర్యాష్ డ్రైవింగ్ చేశారు, స్పీడ్ డ్రైవింగ్ చేశారు అన్నట్టుగా వాళ్ళకి నోటీసులు వచ్చినట్టు తెలుస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటే, ఇప్పుడు జరుగుతున్నవే కాదు, ఒక ఏడాది క్రితం 2 ఏళ్ల క్రితం ఫైల్ అయిన కేసుల్ని కూడా అక్కడ ప్రభుత్వం తవ్వి తీస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఎవరైతే ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే అధికారంలోకి రావడానికి ముందు ఆయన ప్రచారంలో భాగంగా కూడా అమెరికాలో అక్రమంగా ఉంటున్నటువంటి వాళ్ళని, అమెరికాలో నేరాలు చేస్తూ కొనసాగుతుంటున్న వాళ్ళని డిపోర్టేషన్ చేస్తామని ముందుగానే చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే అధికారంలోకి రావడం జరిగిందో, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, తర్వాత మేక్ అమెరికా వెల్దీ అగైన్, మేక్ అమెరికా రిచ్ అగైన్, ఇలాంటి కొటేషన్స్ తోటి స్థానికులకే ఉద్యోగాలు ఉండాలి, స్థానికులు చదువుకోవాలి, స్థానికులు వేరే దేశాల నుంచి వచ్చి అమెరికాలో ఉంటున్న వాళ్ళు నేరాలకు పాల్పడకుండా ఉండాలి, ఏ పర్పస్ మీద అయితే మీరు వీసా తీసుకుని రావడం జరిగిందో ఆ పర్పస్ మీదే మీరు అమెరికాలో ఉండాలి, ఇలాంటి నియమాలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. నేరం చిన్నదైనా సరే ఆ నేరం కంపల్సరీగా పనిష్మెంట్ ఇవ్వాలి. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్నటువంటివి కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కాదు. ఏదైతే సెల్ఫ్ డిపోర్టేషన్కి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో చట్ట వ్యతిరేకంగా జరగట్లేదు, చట్టబద్ధంగానే జరుగుతున్నాయి. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో కొంతమంది స్టూడెంట్స్కి ఈ అన్యాయంగా కూడా జరిగినటువంటి కండిషన్స్ కూడా ఉన్నాయి. అయితే 2023 నాటికే సుమారుగా 7,000 మంది ఇండియన్ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్, మొత్తం టోటల్గా ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళ వీసా టర్మ్ కంప్లీట్ అయిపోయినా కూడా అప్పటికి ఇంకా ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి ఉంటున్నట్టుగా ఈ రిపోర్ట్స్లో తెలిసినటువంటి పరిస్థితి. సో ఇప్పటికంటే 2025 వచ్చేసింది, ఈ సంఖ్య ఇంకొంచెం పెరిగే ఉంటుంది. అండ్ ఈ మధ్యకాలంలో ప్రధానంగా కొంతమంది కొన్ని పెద్ద యూనివర్సిటీస్లో ఈ యాంటీసెమిటిజం అనేది బాగా గణనీయంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఈ యాంటీసెమిటిజం లేకపోతే ఎవరైతే హమాస్ని సపోర్ట్ చేస్తూ కొంతమంది విద్యార్థులు ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఇటువంటి అన్ని కేసుల్ని, అంటే అది ట్రాఫిక్ వైలేషన్స్ కావచ్చు, ఎందుకంటే వీసా రూల్స్లో కానీ లేకపోతే పాస్పోర్ట్ రూల్స్లో కానీ ఖచ్చితంగా ఇటువంటి నిబంధనలన్నీ ఉంటాయి. మినిమం ట్రాఫిక్ వైలేషన్స్ జరిగినా కానీ వాళ్ళు కేవలం చలాన్ కడితే సరిపోదు, లేకపోతే ఫైన్ కడితే సరిపోదు, కొన్ని సందర్భాల్లో జైలు ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. ఇంప్రిజన్మెంట్ అయిపోయినంత మాత్రాన వాళ్ళు నేరం నుంచి తప్పించుకున్నట్టు కాదు. ఇలా ఈ ట్రాఫిక్ వైలేషన్స్ చేసే వాళ్ళని డిపోర్టేషన్ చేసేటటువంటి నియమాలు, నిబంధనలు ఖచ్చితంగా అమెరికన్ చట్టాల్లో ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారమే ఇప్పుడు అధికారులు డిపోర్టేషన్కి పాల్పడుతున్నారు. కాబట్టి చిన్న నేరాలు చేశారు కాబట్టి వదిలేద్దాం అనేటటువంటిది ఉండకూడదు. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో అమెరికాకి వెళ్ళబోయేటటువంటి స్టూడెంట్స్ చేయాల్సింది ఏంటి అంటే, ఏ పర్పస్ మీద అయితే మీరు అమెరికాకి వెళ్తారో అదే పర్పస్ కోసం అక్కడ పనిచేయాలి, అక్కడ ఉండాలి, కానీ వేరే రకం కార్యకలాపాలకి పాల్పడకూడదు. సరే, అయితే జనరల్గా మనం చూస్తే ఈ గతంలో కూడా ఈ చట్టాలు ఉన్నాయి. అయితే ఇలాంటి చిన్న చిన్నవి జరిగినప్పుడు కానివ్వండి, వీటికి ఏంటంటే పనిష్మెంట్స్ ఉండేవి, బట్ వాళ్ళ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు సెమిస్టర్ మధ్యలో ఉన్న వాళ్ళని కూడా డిపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినే అవకాశం, ఎందుకంటే ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళి చదవాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. అంత పెట్టుకుని వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా చిన్న చిన్న తప్పులు జరగవచ్చు. అంటే చేయొచ్చు తప్పులు అని కాదు, అలాంటి పొరపాట్లు జరిగినప్పుడు 1-2 అవకాశాలు ఇవ్వకుండా డిపోర్టేషన్స్ అనేవి ఎంతవరకు సబబ్ అంటారు?
ఇది అంటే ఇప్పుడు మనకి అమెరికాలో చదువుకోవడానికి 3 రకాల వీసాలు ఉన్నాయి. F1, J1, M1 వీసా అని అంటారు. అంటే ఎడ్యుకేషన్ పర్పస్ మీద. F1 వీసా అనేదేమో ఫుల్ టైమ్ యూనివర్సిటీ కోర్సుకు సంబంధించినటువంటి వీసా. తర్వాత M1 వీసా అనేదేమో టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళేటటువంటి వీసా. తర్వాత ఈ J1 వీసా అనేదేమో కల్చరల్ ఎక్స్చేంజ్లో భాగంగా చేసేటటువంటి వీసా. ఈ ఫుల్ టైమ్ కోర్సెస్లు కానీ లేకపోతే షార్ట్ టర్మ్ కోర్సెస్లు కానీ ఇవి నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ అని అంటారు. అంటే నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ అంటే అక్కడ సెటిల్ అవ్వకుండా కేవలం ఆ 2 సంవత్సరాల పాటు లేకపోతే ఆ కోర్సు ఉన్నంతకాలం 6 నెలలు లేకపోతే 3 months 1 month ఏదైతే ఉంటుందో ఆ కోర్సు కాల పరిమితికి బట్టి మాత్రమే అక్కడ చదువుకోవాలి, తర్వాత వచ్చేసేయాలి, వేరే పనులు ఏమీ చేయకూడదు. ఈ 2 yearsలో సపోజ్ F1 వీసాలో కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఈ F1 వీసా ప్రకారం మనం ఒక స్టూడెంట్ కనుక అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో కేవలం యూనివర్సిటీ క్యాంపస్లో మాత్రమే పార్ట్ టైం జాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మన స్టూడెంట్స్ చాలామంది ఏం చేస్తారంటే లక్షలు ఖర్చు పెట్టుకెళ్ళినా కానీ ఒక నేరం చేసినప్పుడు నేరానికి ఎగ్జంప్షన్స్ ఉండవు. ఎన్ని లక్షలన్నీ ఖర్చు పెట్టి ప్రాబ్లం లేదు. కానీ బట్ అక్కడికి ఏ పర్పస్ మీద వెళ్తున్నావు అనేది తెలుసుకుంటున్నావు. అండ్ నీకు ఈ వీసాకి సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు. కేవలం క్యాంపస్లో మాత్రమే పనిచేయాలని కూడా తెలుసు. బట్ క్యాంపస్ దాటి చాలామంది అనుమతులు లేకుండా పనులు చేస్తుంటారు. దీనివల్ల స్థానికంగా ఉండేటటువంటి నిరుద్యోగులకి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. గతంలో జరిగింది. దానికి చిన్న చిన్న తప్పులైనా కానీ వాటిని పనిష్మెంట్ ఇంపోజ్ చేసినప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ వీసా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంటేషనల్ ఫెయిల్యూర్స్ గతంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నారు, పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ ఏ ప్రామిస్ మీద వచ్చాడు, ఈ స్థానికంగా ఉన్న వాళ్ళ ఉద్యోగాలు విదేశీయులు పట్టుకుపోతున్నారు. ఆ వేరే దేశాల నుంచి చదువుకోవడం కోసం వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసి స్థానికంగా ఉపాధి లేకుండా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద ఇంఫోర్స్ చేస్తున్నారు. మనకి కనపడుతుంది ఇక్కడ మన 100 మందో 200 మందో మన తెలుగు విద్యార్థులు మాత్రమే. బట్ యాక్చువల్గా వీళ్ళు యాక్షన్ తీసుకుంటున్నది 7,000 మంది విద్యార్థుల మీద ఓవరాల్గా ఇండియాలో. అండ్ ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు యాక్షన్ తీసుకుంటున్నది సుమారుగా 1,00,000 మంది మీద. కాబట్టి అంటే ఈ 1,00,000 మంది ఈ చిన్న చిన్న నేరాలు చేశారు. ఓన్లీ తెలుగు వాళ్ళ మీద మాత్రమే అమెరికా పగబట్టలేదు. ఎవరైతే అక్రమంగా అమెరికాలో ఉంటున్నారో, అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నారో, ఏ వీసా మీద అయితే వెళ్ళి ఆ వీసా పని కాకుండా వేరే పనులు చేస్తున్నారో అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది మైనర్ యాక్షన్ అయినా సరే, అంటే గతంలో ఎప్పుడో చేసేసిన నేరమైనా దాని మీద ఇప్పుడు యాక్షన్ తీసుకోవడంలో తప్పలేదు. ఎందుకంటే ఒక నేరం చేసినప్పుడు దానికి పనిష్మెంట్ 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మనం స్థానికంగా ఉండే నేరస్తులు నేరం చేశారనుకోండి, ఓన్లీ జైలుకి పంపిస్తాం, ఆర్ ఫైన్ వేస్తాం, ఆర్ 2 వేస్తారు. అదే విదేశీ విద్యార్థులు విదేశీ ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు కనుక నేరం చేస్తే ఫైన్ ఉంటుంది, జైలు ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ డిపోర్టేషన్ కూడా ఉంటుంది. అంటే అది వీసా రూల్స్లోనే అంతర్భాగంగా ఉంది. కాబట్టి ఎప్పుడో నేరం చేసేసాను కదా, ఇప్పుడు నాకు పనిష్మెంట్ ఇంపోజ్ చేయడానికి వీల్లేదు అనడానికి వీల్లేదు అన్నమాట. అయితే ఇక్కడ ఇంకోటి, H1B వీసా మీద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కంపెనీలు మళ్ళీ వెనక్కి వెళ్ళకండి, మీరు తిరిగి వచ్చే అవకాశం ఉంటుందో లేదో అని హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకని అంటారు ఈ పరిస్థితి ఎందుకు తలెత్తుతుంది? ఎందుకంటే H1B వీసా మీద ఉండి జాబ్ చేసే వాళ్ళకు కూడా ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు H1B వీసా అది మీనింగ్ ఏంటి? ఇప్పుడు F1, J1, M1 వాటి మీనింగ్స్ చెప్తాను. అలాగే H1B వీసా దీని మీనింగ్ ఏంటంటే ప్రొఫెషనల్స్, టెక్నికల్ ప్రొఫెషనల్స్కి ఇచ్చేటటువంటి వీసా. ఇది వరల్డ్ వైడ్గా అమెరికా ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం ఆన్ అన్ యావరేజ్ 80,000 మంది వరకు ఇస్తుంది. అయితే ఈ 80,000లో సుమారుగా 70,000 వీసాలు ఇండియా నుంచి వస్తుంటాయి, ఈ ప్రొఫెషనల్ వీసాస్ అనమాట. సేమ్ థింగ్ మళ్ళీ అదే ఆ ఫార్ములా ఇక్కడ కూడా అప్లై అవుతుంది. మీరు ఏ పర్పస్ కోసం అయితే వీసా తీసుకుని అమెరికా వెళ్ళారో ఆ పర్పస్ కోసం మాత్రమే మీరు మీ పని చేయాలి. అది దాటి వేరే యాక్టివిటీస్ చేసినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడ్డా ఈ డిపోర్టేషన్ జరిగిపోతుంది. అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలంటే అమెరికా చట్టాలను ఉల్లంఘించకూడదు. అమెరికా ఈ హమాస్ని, తర్వాత హూతీలని, తర్వాత యెమెన్ రెబల్స్ని, వీళ్ళందరినీ డెసిగ్నేటెడ్ టెర్రరిస్టులుగా గుర్తించింది. వీళ్ళకి అనుకూలంగా కొంతమంది ముస్లిం విద్యార్థులు, లేకపోతే H1B వీసా మీద వెళ్ళినటువంటి కొంతమంది ముస్లింలు వాళ్ళకి సపోర్టింగ్గా వాయిస్ రేస్ చేయడం, లేకపోతే ప్లకార్డులు ప్రదర్శించడం, ఇటువంటివి చేశారు. ఇది అమెరికన్ చట్టాలకి, అమెరికన్ కల్చర్కి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి. అండ్ మోరోవర్ క్లియర్గా చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ ఏంటంటే ఈ జూయిష్ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు ఎవరైతే పాటుపడతారో, టెర్రరిస్ట్ అనుకూల కార్యకలాపాలకు ఎవరైతే పాటుపడతారో, అదేవిధంగా వాళ్ళకి అట్లీస్ట్ సింపథైజర్గా ఉన్నా సరే అటువంటి దేనిని కూడా మేము క్షమించము. ఎందుకంటే ఇటువంటి చర్యల వల్లనే, అంటే ఈ వీసా కార్యక్రమం ఒకటే కాదు మనం చూడాల్సింది, ఈ టారిఫ్ విధానాన్ని కూడా కలిపి చూడాలి.
అమెరికా ఫారెన్ పాలసీ మొత్తాన్ని, ప్రస్తుతం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఫారెన్ పాలసీ మొత్తాన్ని కలిపి చూడాలి. అండ్ ఇది ఓన్లీ మన తెలుగు వాళ్ళ సమస్య అనేది మాత్రమే పరిగణలోకి కాకుండా ఇది మొత్తం ఇండియాలో ఉన్నటువంటి 7,000 స్టూడెంట్స్, తర్వాత ప్రపంచంలో అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ ఈ డిపోర్టేషన్ రూల్స్ వర్తిస్తాయి.